మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సత్యస్వరూపి, మీకే వందనాలు, స్తోత్రాలు. ఉదయం నుంచి ఇప్పటి వరకు మమ్మల్ని కాచి కాపాడి రక్షించినందుకు, మా పని పాటల్లో మీరు తోడుగా ఉన్నందుకు వందనాలు అయ్యా. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో నాయన మేము నిద్రకు ఉపక్రమిస్తుండగా తండ్రి మీరు తోడుగా ఉండండి ప్రభా, కాపుదలకు ఉండండి అయ్యా. ఉదయకాలం మందు లేచి నిన్ను స్తుతించడానికి కృప చూపండి అయ్యా. పని పాటల్లో తోడుగా ఉండి బలాన్ని ఇవ్వండి, ధైర్యాన్ని ఇవ్వండి, శక్తిని ఇవ్వండి నాయన. దీర్ఘాయుష్తో తృప్తిపరచండి ప్రభా. మా ఆరోగ్యాలంతటిలో మీరున్న అయ్యా. ఎవరైతే బలహీనంగా ఉన్నారో అయ్యా, జ్వరాలతో బాధపడుతున్నారో, అనేక రకాలైన రోగాలతో బాధపడుతున్నారో ప్రతి ఒక్కరిని దర్శించి మీ అద్భుతమైన హస్తంతో స్వస్థపరచమని వేడుకుంటున్నాను అయ్యా. ధైర్యాన్ని ఇవ్వండి అయ్యా, బలాన్ని ఇవ్వండి అయ్యా. మీరు తోడుగా ఉన్నారనే సత్యం ఎరిగి ధైర్యంగా జీవించడానికి ప్రతి ఒక్కరికి శక్తినివ్వండి. మీ ఆత్మ కుమ్మరించండి ప్రభా నాయన. ప్రతి ఒక్కరూ నాయన నిన్ను ఎరిగి నడుచుకోవడానికి, ధైర్యంగా ముందుకు వెళ్ళటానికి కృప చూపండి అయ్యా. రోగులుగా ఎవరైతే ఉన్నారో వారందరినీ దర్శించండి ప్రభా. స్వస్థపరచండి నాయన. నీవు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుతుంది కదా తండ్రి. అయ్యా, స్వస్థపరచు యెహోవాను నేనే అన్నావు కదయ్యా. పరమ వైద్యుడా అయ్యా, వైద్యుల చేతుల్లో మా అందరినీ పడనివ్వద్దయ్యా. అయ్యా అయ్యా అయ్యా, మీరే స్వస్థపరిచి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా. మా పిల్లల్ని నాయన కాచి కాపాడండి ప్రభా. ప్రతి విషయంలో మీ హస్తాన్ని మాకు తోడుగా ఉంచి ముందుకు నడిపించండి ప్రభా. అయ్యా, ఏ భీతికి గురి కాకుండా ధైర్యంగా జీవించడానికి కృప చూపమని ఈ చిన్న ప్రార్థన మీరు ఆలకించమని యేసునామం ద్వారా అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమె.